Roll camera. Rolling. Action. Hello guys, today's day 8 of documenting my offbeat life as an actor. ఈ రోజు మనకి ఎర్లీ మార్నింగ్ 5:30కి షూట్ ఉంది. నేను అవుట్ ఆఫ్ ద టౌన్ వెళ్ళుండే షూట్ ఉందా అని చెప్తే ఎంబట్నే వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. మామూలుగా లేదు చలి. ఆ చలికి మొత్తం థ్రోట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంటికి వచ్చుడుతోనే ఫ్రెష్ అప్ అయిపోయి వేడిగా కాఫీ చేసుకుని తాగిన థ్రోట్ సెట్ అవుతుందని. తాగిన కొంచెంసేపటికి డైరెక్టర్ కాల్ చేసిండు. ఒక లొకేషన్ పెట్టి అక్కడికి వెళ్ళమని చెప్పాడు. మన బైక్ తీసుకొని పెట్టిన లొకేషన్కి అయితే వెళ్ళిపోయినాం. వెళ్ళినాక ప్రొడ్యూసర్ మనకు కార్ ఇచ్చి కార్ తీసుకెళ్ళమని చెప్పారు. ఎందుకంటే ఈ షూట్ మొత్తం మాక్సిమం కార్లోనే జరుగుతుంది కాబట్టి. సో మన బండి అక్కడ పెట్టి కార్ తీసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా పొద్దున్నే మా డైరెక్టర్ పూజ చేసి షూట్ స్టార్ట్ చేసినాం. తను మన హీరోయిన్ అయిన డిఓపి. ఈ షార్ట్ ఫిలిం మొత్తం కార్లోనే షూట్ అవుతుంది కాబట్టి ఎంటీ రోడ్ కోసం మెదక్ సైడ్ వెళ్ళాం. డ్రైవ్ చేసుకుంటే షూట్ చేయడానికి ఈజీ ఉంటుందని. ఒక 2 hours షూట్ చేసినాక ఒక దగ్గర ఆగి టిఫిన్స్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా 5:30 అనుకున్నాం కదా ఎర్లీ మార్నింగ్. కాకపోతే మా రైటర్ మాత్రం రాలేకపోయిండు. సో ఆయన కోసం వెయిట్ చేసి ఇక స్టార్ట్ చేసేసరికి 7 అట్లా అయింది. మళ్ళీ కంటిన్యూస్ లంచ్ టైం వరకు షూట్ చేసినాం. లంచ్ టైం అయ్యేసరికి మళ్ళీ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేసేసినాం. ఇందాక మా రైటర్ గురించి చెప్పిన కదా, ఈయననే ఆయన చాలా మంచిగా రాస్తాడు. లంచ్ అయ్యాక మళ్ళీ షూట్ స్టార్ట్ చేసినాం. ఈ హడావిడిలా రెస్టారెంట్ సీన్స్ తీసుకుని మర్చిపోయినాం. సో మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి ఆ సీన్స్ తీసుకున్నాం. రెస్టారెంట్లో షూట్ చేసి అక్కడ నుంచి వెళ్ళే వరకే నైట్ అయింది. అయితే ఈరోజు నేను యాక్టర్ కమ్ డ్రైవర్ కమ్ కెమెరా హ్యాండ్లర్ ప్రాంప్టర్ అన్నీ చేసిన. తను లైటింగ్ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా అడిట్ చేసి 90% షూట్ కంప్లీట్ కానీ నైట్ 2:30 అయింది. 5కి స్టార్ట్ అయినాం. పొద్దున 5 నుంచి కంటిన్యూస్ షూట్ చేస్తున్నాం. ఇప్పుడు 2:30 అవుతుంది. దగ్గర 2 ఏమో ఎంత అవుతుంది, 2:25 అవుతుంది. ఇప్పుడు క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం కదా. చాలా అలసిపోయినా. మళ్ళీ పొద్దున్న నుంచి నేనే డ్రైవ్ చేస్తున్నా కదా, బ్యాక్ మాత్రం వాసిపోయింది. కానీ మాటగా మాట మస్తు మజా వచ్చింది. మనకి ఇష్టమైన పని మనకి ఎంత కష్టమైనా ఇష్టంగానే చేసుకుంటాం. సో అట్లా నాకు ఏం అనిపించలే. మళ్ళీ మా టీం వాళ్ళు ఇంకా కో యాక్టర్ చాలా కంఫర్టబుల్ ఉండే. సో ఎంజాయ్ చేసుకుంటే షూట్ కంప్లీట్ చేసినాం. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఇంకా ఒక మంచి మెమొరీ ఇది. నిన్న పొద్దున 5కి పోతే పొద్దున 5కి వచ్చినాం. దోల్ తీరిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మరి ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఫాలో కొడుతురా లేదా మరి కొట్టేసి